ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు చెప్పిన బాబా వాక్ ఏంటి అంటే, నా భక్తుని గురించి నేను ఎన్నడూ ఆలోచిస్తూనే ఉంటాను. యాదృచ్ఛికం కాదని తామే ఇచ్చామని నిదర్శనమిచ్చిన బాబా. ఒక భక్తురాలు తన జీవితంలో బాబాగారు చేసిన అద్భుతమైన లీల గురించి ఈరోజు విందాం రండి. నా వయసు 30 సంవత్సరాలు. నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న క్యాన్సర్తో మంచం పడ్డారు. మా అమ్మ, నాన్నమ్మ, తాతయ్య ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. చివరికి నాన్న చనిపోవటం ఆ చిన్న వయసులోనే నేను చూశాను. తర్వాత మా అమ్మ చాలా కష్టపడి నన్ను, మా చెల్లిని చదివించింది. నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఒక స్నేహితురాలు, నువ్వు ప్రతి గురువారం ఉపవాసం ఉంటే బాబాకి పూజ చేస్తే నీకు చాలా మంచి జరుగుతుందని చెప్పింది. అప్పుడు నేను కొన్నాళ్ళు తను చెప్పినట్లు చేసి తర్వాత చేయలేక ఆపేశాను. నిజానికి బాబా ఒక సద్గురువు అని నాకు అప్పుడు తెలియదు. ఏదో ఒక స్నేహితురాలు చెబితే ఆసక్తిగా అనిపించి చేశాను. కానీ బాబాకి సంబంధించిన కొన్ని విషాద గీతాలు విన్నాక నేను ఆనందాన్ని ఆస్వాదించాలి కానీ ఇలా ఈ విషాద గీతాలు వింటే నాకు జీవితం మీద అదే అనుభూతి కలుగుతుందని బాబాని పూజించటం మానేశాను. నాకు అప్పుడు బాబానే నా జీవితం అవుతారని ఎప్పుడూ నేను కలలో కూడా ఊహించుకోలేదు. నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు వేరే టౌన్లో పీజీ చేశాను. ఒకసారి నా క్లోజ్ ఫ్రెండ్ తను పుట్టినరోజు నాడు గుడికి వెళ్దామని నన్ను బాబా గుడికి తీసుకువెళ్ళింది. అప్పుడు కూడా నేను బాబాకి కనెక్ట్ అవ్వలేదు. తర్వాత ఒకసారి అదే గుడిలో వేరే ఫ్రెండ్ని కలవాల్సి వచ్చి కలిశాను. అప్పుడు కూడా ఏదో నామమాత్రంగా బాబాకి దండం పెట్టుకొని వచ్చేసాను. నాకు 22 సంవత్సరాలు వచ్చాక ఉద్యోగం, కుటుంబం మరియు వ్యక్తిగత సమస్యల కారణంగా నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. తట్టుకోలేక ఆహారం ముందు పెట్టుకుని ఏడ్చేదాన్ని. చాలా రోజులు ఒంటరిగా గదిలో ఉండిపోయాను. జాతకాలు, గుడులు, పూజలు మీద మక్కువ పెరిగి అదే పనిగా ఉండేదాన్ని. అలా ఒక సమయంలో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండగా అన్ని గుడులకు వెళ్ళినట్టే బాబా గుడికి వెళ్ళాను. తర్వాత నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అది బాబా వల్లే వచ్చిందని నేను గుర్తించినప్పటికీ ఉద్యోగరీత్యా వేరే సిటీకి వెళ్ళే ముందు ఏదైనా గుడికి వెళ్ళాలని తయారై హాస్టల్ ఫ్రెండ్ని రమ్మని అడిగితే తను ఎందుకు ఇప్పుడు గుడికి, అక్కడికి వెళ్ళాక నీకు ఉద్యోగం వచ్చిందని సెంటిమెంట్ అయింది. నేనేమో తెలీదు అని అన్నాను. కానీ ఆ సెంటిమెంట్ వల్లనే ఏమో నేను వేరే రోజు ఆ ఉద్యోగంలో చేరాలని వచ్చిన గురువారం జాయిన్ అవుతానని చెప్పాను. సరే, తర్వాత నేను హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయి 2018 అక్టోబర్లో 21న మా ఇంటి నుండి 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న టౌన్ నుంచి నేను ఉద్యోగం చేయాల్సిన సిటీకి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాను. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా దారిలో 2 సార్లు డాబా దగ్గర దేనికో దానికోసం బస్సు ఆపేవాళ్ళం. అలాగే ఆపుతారనుకుంటూ నేను వెళ్ళి బస్సు ఎక్కాను. మొదటిసారి దూర ప్రయాణం కాబట్టి నాకు బస్సులో ఎక్కువగా ఆపరని నాకు తెలియదు. బస్సు బయలుదేరాక ఎక్కడో ఒక బహిరంగ ప్రదేశంలో బస్సు ఆపారు. మగవాళ్ళు వెళ్ళి వచ్చారు. ఆడవాళ్ళు అందరూ నిద్రపోతున్నారు. నేను ఇక్కడ కేవలం మగవాళ్ళ కోసం ఆపి ఉంటారు అనుకున్నాను. తర్వాత ఎక్కడైనా డాబా దగ్గర ఆడవాళ్ళ కోసం ఆపుతారేమో అనుకున్నాను. కానీ ఒక గంట అయ్యేసరికి అసలు చాలా కడుపు నొప్పి మొదలై చాలా ఇబ్బందిగా ఉంది. ఆ సమయంలో నేను అనుభవించిన నరకం బాబాకే తెలుసు. ఏం చేయాలో తెలియలేదు. వెళ్ళి డ్రైవర్ని బస్సు ఆపమంటే ఇంకో గంట 2 గంటల వరకు టౌన్ ఏదీ లేదు, అప్పటి వరకు ఆపము, అయినా ఇందాక ఆపాము కదా అని అన్నాడు. కానీ వాళ్ళు అప్పుడు కనీసం ఇది ఇలాగ ఆపాము వెళ్ళండి అని ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఇప్పుడేమో అలా అన్నారు. ఇంకా అడిగితే అందరి ముందు తిడితే అల్లరి అయిపోతానేమోనని వచ్చి నా సీట్లో కూర్చొని ఏడ్చాను. మధ్యలో ఏదైనా చిన్న ఊరు వస్తే దిగిపోదామా అని అనిపించింది. కానీ అప్పుడు సమయం సుమారు రాత్రి 12 గంటలు. ఈ బస్సు దిగితే వేరే బస్సులేవి ఆపరు. పోనీ కారు ఏదైనా ఎక్కుదామంటే నా దగ్గర అంత డబ్బులు లేవు. అమ్మ కేవలం ఖర్చుల వరకు ఇచ్చి అక్కడికి వెళ్ళాక నా అకౌంట్లో వేస్తానని చెప్పింది. ఎవరైనా తెలిసిన వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు కారు తీసుకొని రావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. అంతవరకు ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడని వేచి ఉండాలన్న ఆలోచనతో నాకు చాలా ఏడుపు వచ్చి బాగా ఏడ్చేశాను.
తర్వాత మళ్ళీ వెళ్ళి డ్రైవర్ను బ్రతిమాలితే ఏదైనా అనుకూలమైన ప్రదేశం వస్తే చెప్తానని అన్నారు. పర్లేదు, రోడ్డు పక్కనైనా ఆపండి అంటే అప్పుడు బస్సులో కిటికీ పక్క సీట్లో అందరూ నా వయసు మగవాళ్ళే ఉన్నారు. ఆ సమయంలో నేను గుర్తు తెచ్చుకునే దేవుడు లేడు. ఆ క్రమంలో హఠాత్తుగా నా ఫ్రెండ్ అయిన బాబా వల్లే నీకు ఉద్యోగం వచ్చింది అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నాకు అప్పటికి బాబా ఎవరో సరిగ్గా తెలీదు. ఆయన మిరాకిల్స్ చేస్తారని కూడా నాకు తెలియదు. అయినా సరే, వేరే దారి లేకపోయినా జరగదని తెలిసిన బాబాని మీరిప్పుడు నన్ను రక్షిస్తే నేను ఈ జన్మంతా మిమ్మల్ని మర్చిపోను అని అనుకున్నాను. అంతే, ఒక్క నిమిషంలో బస్సు ఆగింది. క్లీనర్ నన్ను పిలిచి, ఒక టోల్ గేట్ వచ్చింది, లేడీ సెక్యూరిటీ నైట్ డ్యూటీ చేస్తుంది, ఆమె కోసం ఒక తాత్కాలిక టాయిలెట్ రేకులతో ఏర్పాటు చేశారని దాన్ని చూపించి వెళ్ళి తొందరగా రండి అని అన్నాడు. నన్ను నేను నమ్మలేకపోయాను. ఒకవైపు ఆనందం, ఇంకోవైపు షాక్లో ఉన్నా. నేను టాయిలెట్ వెళ్ళాల్సి వచ్చి బస్సు ఎక్కుతుంటే నా ఒళ్ళంతా రోమాంచితమై, ఇలా సినిమాల్లోనే జరుగుతుంది కానీ బయట జరుగుతుందా, నిజంగా దేవుడు ఉన్నాడా, మన మాటలు వింటాడా అని, రక్షిస్తాడా అని, బాబా దేవుడా అని ఎన్నోసార్లు ఎన్నో మాటలు అంటూనే ఉన్నా. ఇలా రక్షిస్తాడని అస్సలు అనుకోలేదు ఎవ్వరు. ఈ సాయిబాబా నిజముగా నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనేనా, ఇదంతా కేవలం యాదృచ్ఛికంగానే జరిగింది అని అనుకుంటూ కిటికీ పక్కనున్న నా సీట్లో కూర్చుని బాబాని మళ్ళీ, బాబా ఇది కనుక మీరే చేస్తే, మళ్ళీ ఇలాంటి మిరాకిల్ చేసి మీరే చేశారని నిరూపించండి, అప్పుడు జరిగినది యాదృచ్ఛికం కాదని నమ్ముతాను అని అడిగాను. ఒక నిమిషం లోపల నా పక్కకి ఒక లారీ వచ్చి ఆగింది. ఆ లారీ మీద అచ్చం మా ఇంట్లో ఉండేటటువంటి కాషాయ వస్త్రాల్లో ఆశీర్వదిస్తున్నట్లు ఉండే బాబా పెయింటింగ్ ఉంది. 2-3 నిమిషాలు ఆ లారీ నా కళ్ళ ముందు ఆగి ముందున్న వాహనాలు వెళ్ళిపోయింది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఆ తర్వాత ఇలాంటి కొన్ని వందల అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు. 2024 జూలై నెల 3వ వారం మొదలు నుండి ఒక 10 రోజులు కడుపులో మంటగా ఉండి ఏమీ తినలేకపోయాను. ఈ సమస్య నాకు ఎప్పటి నుంచో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి బాగా మంటలా రావటం, చల్లనివి తినాలనిపించినా కూడా భయం వేస్తూ ఉండేది. అంత తీవ్రంగా ఉండేది పరిస్థితి. ఇలా అనుభవాల్ని వింటూ ఉన్నప్పుడు బాబాకి మొక్కుకొని ఊది నీళ్ళలో కలిపి తాగాను. అంతే, 2 రోజుల్లో ఆ సమస్య తగ్గిపోయింది. ఆ 10 రోజులు నేను కేవలం పుచ్చకాయ, మజ్జిగ మీద ఆధారపడ్డాను. అలాంటిది బాబా నాకు ఆ బాధ నుండి ఉపశమనం ప్రసాదించారు. ధన్యవాదాలు బాబా. మీ దర్శనానికి రాలేకపోయాను, మీ మొక్కు తీర్చుకోలేకపోయాను, మీరే ఎలాగైనా సాధ్యం అయ్యేలా చూడండి తండ్రి. నాకు మీరున్నారన్న ఆనందంతో, ధైర్యంతో ఉన్నాను. నన్ను వదలకు బాబా, ప్లీజ్. ఓం సాయిరామ్. ఈ భక్తురాలు తన జీవితంలో జరిగిన ఇలాంటి కథని వినాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలండి. ఆ బాబా గారు ఇంత అద్భుతమైన, ఇంత మంచి లీలల్ని ఒక ఆడపిల్ల ఇంత మదన పడుతున్నప్పుడు ఆ బాబా గారు చేసింది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. దయచేసి ఒక్కసారి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. బాబా ప్రేమ అనంతం, దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో, శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలో, అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు. మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదిస్తారు. అంతేకాదు, బాబా పట్ల భక్తి, శ్రద్ధ, సబూరీలు దృఢమవుతాయి. కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు, రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది.
ప్రస్తావించిన కొన్ని ప్రయోజనాలు మాత్రమే. బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము కదా. అంటే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయుక్త కాగలదనేది మన ఆట. కాబట్టి అందరికీ మాతో ఈ చిన్న విన్నపం, ఈ ఖచ్చితంగా నువ్వు మన అనుభవాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ బాబా ప్రేమకు మనలో ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది ఆస్వాదించడం అనేది చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా నువ్వు అనుభూతి చెందేలా చెప్పటం కానీ వినటం కానీ చేయటం వల్ల నీకు అందులో భయపడాల్సిన పనేమీ లేదు, అందులో శ్రమ పడాల్సిందేమీ లేదు. జరిగిన అనుభవాన్ని నువ్వు అది ఉన్నట్లుగా వింటూ ఉంటే చాలు. మనకు వచ్చిన కష్టం సమస్య, ఆ సమయంలో మనం పడిన ఆందోళన, కష్టం తీరడం కోసం బాబాపై ఆధారపడడం, ప్రార్థనలు చేయటం, బాబా అనుగ్రహించిన తీరు, ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతిని ఇవన్నీ వింటూ ఉంటే నీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు. అది గ్రహించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని నీ తోటి భక్తులతో కూడా ఇవ్వటం వల్ల నువ్వు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.